డబ్బులు ఊరికే రావని చెప్పి మన లలిత జ్యువెలరీస్ ఓనర్ అంకుల్ ప్రతిసారి చెప్తారు. నిజమే అది. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అలాగే పవన్ గారు ప్రతిసారి ఏం చెప్తాడు? మీకు జాబ్ ఎవడైనా ఇప్పిస్తాను అని చెప్పి జాబ్ అయినా వీసా అయినా ఏదైనా జాబ్ రిలేటెడ్ రూపాయి తీసుకున్న అది ఫేకే. మీరు రూపాయి ఇస్తున్నా కూడా మీరు ట్రాప్లో పడిపోయినట్టే. చెప్పానే లేదా? ఈ రెండు కలుపుకొని చూడండి ఒకసారి. అంటే కష్టపడితే కానీ రూపాయి కూడా రాదు. ఎండ్ ఆఫ్ ద డే మీకు లక్షల్లో కోట్లలో పోతున్నాయి, బట్ అది స్టార్ట్ అవ్వాల్సిన రూపాయితోనే. సో అంత కష్టపడి వచ్చిన అమౌంట్ని ఇలాంటి ఫేక్ జాబులకి స్కాములకి ఈ రోజుల్లో 2026లో కూడా ఇలా మోసపోతుంటే మోసం చేసేవాళ్ళు తప్పనాలా, మోసపోతుందో వాళ్ళది తప్పని చెప్పాలా? ప్రతిసారి చెప్పేదే వాళ్ళు చేసేవాళ్ళు ఎంత తప్పు ఉండదో మోసపోయిన వాళ్ళు కూడా అంతే తప్పు. సింపుల్. మీకు జాబ్ ఇప్పిస్తాను డబ్బులు అడిగారంటే ఓవర్, డన్ అండ్ డస్టెడ్. దేని గురించి మాట్లాడుతున్నారా అంటే ముసుగులో గుద్దులట్టు వద్దు మనకి. ఫ్లయింగ్ బార్డర్స్ కన్సల్టెన్సీ అని చెప్పి, అబ్బో దిస్ స్కామ్ ఈస్ బిగ్గెస్ట్ డాన్ నందూస్ ఓల్డ్ స్కామ్. ఎస్, అది చాలా నాకు చిన్న, అంటే ఇది పర్వతం అదొక కొండ, తెలుసు కదా, హిల్కి మౌంటైన్కి డిఫరెన్స్. అంత 700 మంది బాధితులు ఉన్నారు. ఆ అమౌంట్ లెక్కేస్తూనే కొన్ని కోట్ల లోపల ఉంది. మేడం గారి ఛానల్లో వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టేశారు. మేడం గారి గురించి, మేడం గారు ఎందుకంటున్నానో అది కూడా చెప్తారు. మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు ఫైలే కానీ స్లో మోషన్లో నడుస్తుంది. ఎందుకు చెప్పాను కదా. మళ్ళీ ఇలా అంటే యాంటీ నేషనల్ అంటారు. మన భారతదేశంలో పైసలు ఉన్నోడికి ఒకలా పనిచేస్తుంది, పైసలు లేనివాడికి న్యాయం కావాలో పనిచేస్తుంది. అందుకే బాధితుల పాపం నేను డైరెక్ట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశారు. చాలా మంచి పని చేశారు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారా అంటే వాళ్ళు మల్టిపుల్ స్టేషన్స్లో మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినా కూడా స్లో మోషన్లో నడిస్తే మరి పాపం ఇంకా ఏం చేయాలి? ప్రెస్ మీట్ పెడితే వైడర్ ఆడియన్స్కి తెలుస్తుంది. ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. వైడర్ ఆడియన్స్కి తెలియాలి, వాళ్ళకి పాపం కాస్త వెర్డిక్ట్ రావాలి, స్కామ్లు ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష పడాలి. అట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళు ఎప్పుడు మోసపోకూడదు. ఇది చెప్పాను నేను, నందూస్ వరల్డ్ అప్పుడే చెప్పాను నేను ఇలాంటివి చాలా చాలా ఉన్నాయని చెప్పి. అన్ఫార్చునేట్లీ మన పక్కనే హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోనే ఉన్నాయి. సో ఈ దేవరకథ గురించి హై లెవెల్లో చాలా డీటెయిల్డ్గా లెనిన్ మూవీలో అఖిల్ బాబు ఏం చెప్పాడు అంటే, అఖిల్ బాబు చెప్పలేదు, కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, యుద్ధం కూడా చాలా ప్రశాంతంగా చేయమని. మనం కూడా చాలా ప్రశాంతంగా యుద్ధం చేసుకుని వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఈజ్ పవన్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మర్చిపోయాను ఈ వీడియో ఉంటుందో కూడా లేదు తెలియదు, వాళ్ళకు కొన్ని కాంటాక్ట్స్కి ఈ వీడియో డిలీట్ అవ్వచ్చు. ఈ మధ్య స్ట్రైకులు మర్చిపోయాను అంటే దాని మీద వీడియో చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఒక స్ట్రైక్ వేసాడు బాబు, ఆ నీచ్ కమిన్ కుత్తే గురించి తర్వాత మాట్లాడతా. స్కాములు చేసినోడు, పెన్నల్ జాబ్లు అని చెప్పి స్కాములు చేసినోడు మన వైపు స్ట్రైక్ చేసాడు. మనం రివ్యూ ఇచ్చే ఏపీలో నడుస్తుంది. బట్ చెప్తున్నా, కలికాలం అలా ఉంది. మీరు మాత్రం అన్న ఆడికి మోసం అంటే న్యాయం జరగాలి, వాడు బొక్కలోకి వెళ్ళాలంటే మీరు కంఫర్ట్ జోన్ దాటకుండా మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే ఎవడొస్తాడు? ఇప్పుడైనా అంతే, మీ కంఫర్ట్ ఎవరైతే మోసపోయారో ఇదేనే కాదు, కామెంట్లు పెట్టడం ఒక వరకు. మీకు న్యాయం కావాలి అంటే కంఫర్ట్ జోన్ దాటి మీరు వచ్చి రేజ్ చేయాలి. మాది బ్యాండ్ విత్ ఒక వరకే ఉంటుంది, ధైర్యంగా వచ్చి చెప్పడం, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం. ఎండ్ ఆఫ్ ద డే మీరు కంఫర్ట్ జోన్ దాటి రాకపోయారు అనుకుని ఏముంటుంది, డన్ అండ్ డస్టెడ్. మాకు అటుపక్క ఆ సొల్లుగడికి తెలియదు మన గురించి. ఒకవేళ ఛానల్ నేను అపీల్ చేసుకుని నేను తప్పు చేయలేదు, ఒకవేళ వచ్చిందా లైట్, లేదా అంటే ఓకే ఛానలే పోయింది అనుకుందాం, నాకు ఇంకో ఛానల్ పెట్టుకుంటా, నేను ఈ ఛానల్ మీద బతకట్లే కదా ఏందో. సరే, ఇప్పుడు ఈ దేవరగదికి వెళ్దాం. ఈ కన్సల్టెన్సీ పేరు ఫ్లయింగ్ బార్డర్స్ కన్సల్టెన్సీ. ఈ స్కామ్ గత కొన్నేళ్ళుగా నడుస్తుంది. లాస్ట్ 2 years నుంచి చాలామంది విక్టిమ్స్ సఫర్ అవుతున్నారు. ఫైనల్లీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సేమ్ ఆ యూకే వీసా ఏందో, యూకే అంటే అంత ఇష్టం ఏంటో జనాలకు వెళ్ళిపోదాం అనుకున్నారు. మీరు ఎందుకు వెళ్తున్నారు, మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు ఎటువంటి జాబ్కి వెళ్తున్నారు, ఆ అప్రోచ్ ఏంటి ఒక్కసారి గమనించండి. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే వాళ్ళు క్యాష్ కట్టించుకుంటున్నప్పుడైనా మీకు అర్థం కావాలి. వారు ముందే అడ్వాన్స్ అమౌంట్ 6 లక్షలు 5 లక్షలు కట్టమంటే మీరు ఎలా కట్టేస్తారు? అంటే కొంచెమైనా ఆలోచించాలి కదా. ఓకే, డెస్పరేషన్ ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, ఏదోటి అమ్మి ఏదోటి చేసి వెళ్ళిపోతే మనకు ఆ డబ్బులు 2 ఏళ్ళు వచ్చేస్తాయి అనుకుంటాం. కానీ ఎలా వస్తుంది, అది ఆర్గానిక్గా వస్తుందా లేకపోతే అసలు అది ఫేక్ అని తెలియాలి కదా, కట్టి మోసపడమైంది. సో అందుకే వీడియో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఏదో అంటారు చూసారా, అలాగా మీరు కొత్తగా ఉన్నోళ్ళు మోసపోవద్దు. సో ఇప్పుడు బాధితులు ఒక వీడియో డౌన్లోడ్ చేశాను, అది కూడా వినిపిస్తాను. చాలామంది బాధితులు ఉన్నారబ్బా, చాలామంది వచ్చారు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్కి చాలా మాట్లాడారు పాపం. 700 మంది ఉన్నారండి మొత్తం. ఒకసారి యూట్యూబ్లో కొట్టండి, ఫ్లయింగ్ బార్డర్స్
కన్సల్టెన్సీ అని కొట్టండి, ఒక ఛానల్ వస్తుంది 4500 చిల్లర. ఎన్ని వీడియోలు ఉండేవో తెలుసా, నేను నైట్ నేను కొన్ని డౌన్లోడ్ చేసి ఉంచుకున్నా, అన్నీ ప్రైవేట్లో పెట్టేశారు. ఎందుకంటే నిన్న ఎక్కువ మంది అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా కవర్ చేశారు, గట్టిగా కవర్ చేశారు. ఎఫ్ఐఆర్లు ఆల్రెడీ ఫైల్ అయ్యాయి కదా, ఇంకా అయిపోయింది కథ మాటలు కేసు మొత్తం. కాకపోతే వాళ్ళు కొన్ని మర్చిపోయారు. అంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, కమ్యూనిటీ పోస్ట్లో వీడియోలు అక్క అవి ప్రైవేట్లో పెట్టుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కానీ చెప్తున్నా, పెట్టుకోండి పాప, అన్ని ప్రైవేట్లో పెడితే అన్నీ పెట్టాలి కదా. అది కాకుండా ఇంకోటి ఉంది విజయవాడది అని చెప్పి, అది పాపం ప్రైవేట్లో పెట్టడం మర్చిపోయారు. అందులో 2 షార్ట్లు ఒక వీడియో ఉంది పాపం, అందులో బాధితులు కామెంట్ చేశారు పెద్దది, అవి కూడా మనం మాట్లాడదాం. సో వీళ్ళు జనాలు ఎలా మోసం చేస్తున్నారంటే, సేమ్ వీసా ఇప్పించే ముందు మీకు జాబ్ సెట్ చేయాలి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, చాలా లెవెల్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి, మేము హెల్ప్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం అంటారు. చెప్పి 5 లక్షల నుంచి 6 లక్షలు క్యాష్ కట్టించుకొని ఒక రౌండ్ పెడతారు, ఓ రౌండ్కి ఇంకో రౌండ్కి 4 రోజుల గ్యాప్. ఆ రౌండ్లో కూడా అన్ని లాగిన్ క్రియేషన్లు ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇక్కడి నుంచే వస్తుంది, వాళ్ళు యూకే నుంచి వస్తుంది, సమ్ కంపెనీ నుంచి వస్తుందని చెప్పి సొల్లు చెప్తూ, కావాలని చెప్పి వీళ్ళకి డిలే చేస్తూ, కావాలని చెప్పి వీళ్ళు రిజెక్ట్ చేస్తూ 7 రౌండ్లు 8 రౌండ్లు అలా రిజెక్ట్లు చేసి ఒక 8 నుంచి సంవత్సరం వేస్ట్ చేయించి, మీరు క్వాలిఫై అవ్వలేదు, మేము చేయాల్సిన పుష్ మేము చేస్తున్నాం అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. ఇది వాళ్ళ ప్యాటర్న్ అబ్బా, మీకు అర్థమైంది కదా. అక్కడ జాబ్ అనేది లేదు, జాబ్ ఉందని చెప్పి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, జాబ్ ఇప్పిస్తాం వీసా ఇప్పిస్తాం అని చెప్పి. ఇంటర్వ్యూలు సెట్ చేస్తాం, ఇంటర్వ్యూలో మేము హెల్ప్ చేస్తాం. ఆ ఇంటర్వ్యూలు సెట్ చేసిందే వీళ్ళు, కంపెనీ నుంచి కాదు, అవి కూడా ఫేక్, అది కూడా విత్ డిలే, మంత్స్ డిలే. సో వాళ్ళు ఏంటంటే మోరల్గా డిస్టర్బ్ అయిపోతారు, ఇంకో ఏమో మన వల్లే అవ్వట్లేదు, మనదే తప్పు అని చెప్పి, మనదే ఏదో ల్యాకింగ్ అని చెప్పి వెనక్కి తప్పుకుంటారు కదా చాలామంది. అది వీళ్ళ ప్యాటర్న్, మామూలుగా లేదు కదా. సో ఇది జనాలు తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు, కేసులు ఫైల్ చేశారు. సో సింపుల్ అబ్బా, ఒకవేళ మిస్టేక్ జరిగితే కఠినమైన శిక్షలు పడాలి, అదే నేను కోరుకునేది కదా. ఇప్పుడు మనం లెమన్ టీవీ గురించి కూడా మాట్లాడదాం. ఇంట్రడక్షన్లో మాట్లాడడం మానేశాను. లెమన్ టీవీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక ఛానల్, ఎస్పెషల్లీ మీడియా ఛానల్ ఉంది అంటే, ఆ మీడియా ఛానల్కి ఒక అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఎంతో కొంత ఒక 1% అకౌంటబిలిటీ ఉన్నా ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు మీరు పెట్టరు. అక్కడ బాధితులు ఏం చెప్తున్నారు, నేనేం చెప్పట్లే, మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తారు. చాలామంది బాధితులు ఏం చెప్తున్నారంటే, మేము ఆ కన్సల్టెన్సీని నమ్మడానికి, అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టడానికి రీజను ఈ లెమన్ టీవీయే. ఈ లెమన్ టీవీలో చాలా వీడియోస్ వచ్చాయి, చాలా ఇంటర్వ్యూస్ చేశారు, చాలా యాడ్లు పుష్ చేశారు. అది చూసి మాకు భరోసా వచ్చి మేము కట్టిన తర్వాత చూస్తే అది ఫేక్ అని అర్థమైంది. ఇప్పుడు కట్ చేస్తే ఏమైందో తెలుసా, ఈ ఫ్లయింగ్ బార్డర్స్ కన్సల్టెన్సీ వాళ్ళు వీడియోలు ప్రైవేట్లో పెట్టలేదు. లెమన్ టీవీ వాళ్ళు ఏవైతే కొన్ని 10ల సంఖ్యలో వీళ్ళతో ఇంటర్వ్యూలు వీడియోలు చేశారో ఆ వీడియోలు లెమన్ టీవీ వాళ్ళు ప్రైవేట్లో పెట్టారు. ఎందుకు సార్ పెట్టారు అంటే, మీ ప్యాటర్న్ అంత అద్భుతంగా ఉందంటే, ఇంతకుముందు కూడా మొన్న నందూస్ వాళ్ళది మీరే ముందు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు హైలైట్ చేశారు. మిమ్మల్ని నమ్మి ఒక 10% అయినా మోసపోయి ఉంటారు. ఒకనొక లెవెల్ వరకు మీరు వాళ్ళని సపోర్ట్ చేయడం ట్రై చేశారు. తర్వాత అన్ని దారులు మూసిపోయిన తర్వాత మీరేదో స్టింగ్ ఆపరేషన్ మొదలెట్టినట్టు మీరు ఇంకా రివర్స్లో అటాక్, అన్నీ ముందుదంతా మర్చిపోతారని. సేమ్ ఇప్పుడు ఇది కూడా అంతే. కొన్ని రోజులు ఆగుతారు, మొత్తం ఇప్పుడు ఆల్రెడీ మీడియా ఛానల్ మాట్లాడుతున్నాయి, ఓ వారం ఆగిన తర్వాత మీరు రివర్స్లో ఇది తప్పు, మమ్మల్ని కూడా వీళ్ళు మోసం చేశారని. మిమ్మల్ని మోసం చేయడం ఏంటి సార్, మీది ఒక మీడియా ఛానల్, మీ దగ్గర ఎంతమంది జర్నలిస్టులు ఉంటారు, మీకు తెలీదా ఏది రియల్ ఏది ఫేకో? ఒకరిని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమా, ఆ కన్సల్టెన్సీ తాలూకా ఆడిట్ చెక్ చేయమా, ఆ వచ్చిన పర్సన్ తాలూకా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమా? ఏమీ చెక్ చేయకుండా ఇలాంటి మీడియా ఛానల్లో, అంటే అంతమంది మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న మీడియా ఛానల్లో అంత రెక్లెస్గా ఎలా సార్ పబ్లిష్ చేస్తారు? మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా. హౌస్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, లోపల కాయగూరల టూర్లు, లేకపోతే అవేంటి బిర్యానీ టూర్లు చేయడం కాదు. ఇదేంటిది? అందులో పోను ఓకే, అందులో ఏం మోసపోరు. ఒకవేళ మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి బాగాలేంది అన్న ఒక రోజుతో పోతుంది. హౌస్ టూర్లో పోయేదే ఉందా, వీళ్ళకి బోళ్ళు కాంటాక్ట్స్ ఉన్నాయి మన బాబుకి అనుకుంటారు. కానీ ఇక్కడ మోసపోతున్నారు కదా, మీ అకౌంటబిలిటీ జీరో. అంటే జనాలు ఎలా అనుకుంటున్నారంటే, ఇది మీ అకౌంటబిలిటీతో సంబంధం లేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఇవన్నీ చేస్తున్నారని అనుకుంటున్నారు బయట పబ్లిక్ టాక్. దానిపైన మీ స్పందన, మీరు స్పందించాలి సార్. మీరు స్పందించకపోతే రకరకాలుగా జనాలు అనుకుంటున్నారు. ఒకటి మీరు అనొచ్చు వచ్చి, అంటే ఒక కవర్ డ్రైవ్ వేయొచ్చు, మాకు తెలియకుండానే జరిగింది, మాకు తెలియకుండానే ఇలా 100 ఇంటర్వ్యూలు ఇప్పించాము, 100 తీసుకొని మేము పబ్లిష్ చేసాం, యాడ్లు పుష్ చేసాం, కమర్షియల్గా స్పేస్ కూడా ఉంటుంది కదా. ఓకే, తర్వాత తెలుసుకున్నాక ఏంటి సార్ మరి బాధితులకి మీరు సైడ్ నుంచి మీరు ఏం చేస్తారు కాంపెన్సేషన్, అది కూడా చెప్పండి.
ఓకేనా? రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది. ఈ ఛానల్ అనే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ అలానే ఉన్నాయి. మీరు ఛానల్ నమ్ముకొని అవి రియలు, మనం డబ్బులు కట్టేస్తే జాబ్ వచ్చేస్తుందంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు పప్పులో కాదు కదా అన్నిట్లో కాలేసేసినట్టే. మళ్ళీ ఇది రీట్రేట్ చేసి చెప్తున్నా, ఎవడైనా మీకు వీసా కానీ జాబ్ కానీ ఏదైనా కానీ మీ స్కిల్ సెట్కి సంబంధం లేకుండా వాడు ఎదురుగా వాడు డబ్బులు అడిగాడు అంటే అది ఫేక్. డాట్ పీరియడ్. ఇప్పుడు ఇది అదే కదా జరిగింది. ఇప్పుడు ఇద్దరు వల్ల మోసపోయారు. ఒకటి వాళ్ళ అద్భుతమైన మార్కెటింగ్, ఆ ఫ్లయింగ్ బోర్డర్స్ మార్కెటింగ్, సౌజన్య గారు అంట, ఏమన్నా మాట్లాడుతున్నారు, నేను రాత్రంతా చూశాను వీడియోలు. ఇంకోటి ఇలాంటి పెద్ద లెమన్ టీవీలో చూసినప్పుడు అరే ఇది నిజమే అయ్యి ఉంటుంది కదా, లేకపోతే పెద్ద మనుషులు ఎందుకు ఇంత బ్రాడ్ లైట్లో టెలికాస్ట్ చేస్తారో అనుకుంటాం. కట్ చేస్తే ఏమైంది, ఇద్దరు వీడియోలు కట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, అసలు ఒక వీడియో ప్లే చేస్తే బాధితులది మామూలుగా ఇక్కడేదో నేనేదో చెప్పినట్టు ఉంటుంది కదా, ఇందులో ప్లే చేద్దాం అంటే మళ్ళీ ఏదో బాధలు కాపీ రైట్ స్ట్రైక్లు ఇవన్నీ. సౌజన్య అండి, విజయవాడే, సుమన్ టీవీలో చూసామండి. ముసునూరు సౌజన్య అని ఆవిడ వాళ్ళ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే కన్సల్టెన్సీ గురించి అడ్వర్టైజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ సుమన్ టీవీలో. సరే నమ్మి మా బాబుని పంపిద్దాం అని చెప్పి మేము అప్రోచ్ అయ్యామండి. సేమ్ ఇదే 12 lakhs చెప్పారు. 6 lakhs ముందు కట్టాలి, మిగిలిన 6 lakhs జాబ్ వచ్చాక అక్కడికి వెళ్ళాక తీసుకుంటాం అన్నారు. కట్టించుకున్నారు. ఇలాగే ఇంటర్వ్యూస్, సెకండ్ ఇంటర్వ్యూకే మా బాబుకి అర్థమైంది ఇది ఫేక్ మమ్మీ, ఇది వాళ్ళు యాక్సెంట్ నాకు అర్థమైపోతుంది. తను అక్కడ చదువుకొని వచ్చాడు, యూకేలో చదువుకొని వచ్చాడు, అక్కడోళ్ళు మాట్లాడేది నాకు తెలుసు, ఇది అక్కడోళ్ళు మాట్లాడినట్లేదు, ఇక్కడ లోకల్గా కండక్ట్ చేస్తున్నట్టున్న ఇంటర్వ్యూస్ అన్నాడు. సరే ఆ మాట మేము అడిగాం ఇట్లాగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు నమ్మకం లేదు మీ మీద అంటే 1 lakh ఇస్తానన్నారు. 6 lakhs కడితే మేము అక్కడ కట్టేసాము రిక్రూట్మెంట్ బోర్డుకి, మేము 1 lakh ఇస్తాం, అంతకు మించి ఇవ్వనన్నారు. మేము యూకే వెళ్ళాలనుకునేటప్పుడు, అంటే మాకు తెలిసిన వాళ్ళు యూకేలో ఉన్నారని యూకే వెళ్ళాలనుకునేటప్పుడు మేము సుమన్ టీవీలో ప్రసారమైన వీడియో చూసి ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళి మేము నా డిపెండెంట్ మీద మా హస్బెండ్ మా సన్ను వెళ్ళేలాగా ప్రాసెస్ చేయడానికి ఆమెను అప్రోచ్ అయ్యాం. అంటే టోటల్గా ఓవరాల్గా 12 lakhs అవుతుంది. 6 lakhs ఇక్కడ పే చేయాలి, ఇంకో 6 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలని చెప్పారు. దానికి 2 ఆడియో ఇంటర్వ్యూస్, ఒక వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్గా 10 to 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అందులో 2 ఆడియో ఇంటర్వ్యూలు మీరు క్రాక్ చేయాలి, ఒక వీడియో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్పారు. అవి యూకే నుంచి కాదు, మాకు లోకల్గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫెయిల్డ్ అనే చెప్తున్నారు. ఇక్కడి నుంచే వీళ్ళు లోకల్గా ఫేక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యూకే నుంచి వస్తున్నాయి అని చెప్పారు. మాకు డౌట్ వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి రావట్లేదు, ఇక్కడి నుంచే మీరు చేస్తున్నారని చెప్తే కాదండి అక్కడి నుంచే అన్నారు. ఆ తర్వాత మాకు మా మనీ రిటర్న్ ఇచ్చేయండి, మీ మీద మాకు నమ్మకం లేదంటే ఆ తర్వాత నుంచి మాకు రెస్పాండ్ అవ్వడం మానేశారు. మళ్ళీ కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేసి, ఆ తర్వాత నుంచి మేము అడుగుతున్నామని ఆ తర్వాత మా నెంబర్లు బ్లాక్ చేసేసి ఈ సేమ్ ప్యాటర్న్ ఇలా బోల్డ్ అని చెప్పారు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ వాళ్ళ ఛానల్ ప్రైవేట్లో పెట్టేశారు. విజయవాడ ఛానల్ ఒకటి ప్రైవేట్లో పెట్టడం మర్చిపోయారు అక్క. అందులో కొంతమంది కామెంట్ చేశారు చూడండి. ఐ వాంట్ టు షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. దే డిమాండ్ ఎ హెఫ్టీ అప్ ఫ్రంట్ పేమెంట్ అరౌండ్ 5 to 6 lakhs. ఆఫ్టర్ ద పేమెంట్ దే conduct mock interviews, but these appear to be more of a formality, like intended to give the impression that progress is being made. In reality, there is little to no meaningful support happening behind the scenes. Despite paying a significant amount, there has been no real movement, and I have come to the unfortunate realization that I have lost 6 lakhs. My honest advice to anyone considering this, if they claim to be a legitimate consultancy offering job placement service, ask them to proceed without any advance payment. If their intentions are genuine, that should be a reasonable request. And Suman TV don't promote these type of consultancy. I have seen your channel. I trusted your channel and paid money around 5 to 6 lakhs. Inka don't trust this consultancy. This is a fake. I lost 5 lakhs money. They will say if you pay 5 lakhs, you have 3 rounds of interview. First one is aptitude round, and second round is technical, and third round is company interviews. At the time of payment, they will say for third round you will have 10 company interviews, and first and second you have unlimited. They will take one interview for 1 month. After 7 to 8 months later, or in 8th interview, they will you have only 2 interviews and inka rende unnayani cheptaru remaining. And previous interview they will say silly reasons and they will reject your interview.
If you ask, you told unlimited review for first and second interview. They will not respond to you, and you can see her only at the time of payment only. అంటే సౌజన్య గారు, షీ విల్ టేక్ మనీ అండ్ షీ విల్ నాట్ పిక్ ద కాల్ ఫ్రమ్ ఆన్, డోంట్ ట్రస్ట్ దీస్ కన్సల్టెన్సీస్. అది ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పింది ఫార్మాట్. అక్కడ నిజమైన పేరోల్ కంపెనీ లేదు అక్కడ. అది ఐటీ అవ్వచ్చు, నాన్ ఐటీ అవ్వచ్చు. వీళ్ళకి ఏం చెప్తారు, ఇప్పుడు వీసా ఎలా రావాలి, ఉద్యోగం ఉండాలి. యూకేలో ఉద్యోగం ఉండాలంటే అక్కడ ఒక ఎంటిటీ ఉండాలి, అంటే ఒక కంపెనీ ఉండాలి. అక్కడ కంపెనీయే లేదు. కంపెనీ ఉంది అన్నట్టు చెప్పి వీళ్ళతో డబ్బులు కట్టించుకుంటున్నారు, మోస్ట్లీ క్యాష్లో కట్టించుకుంటున్నారు. అది ఎలా నమ్మకం వచ్చేలా చేస్తున్నారంటే, మీకు ఒక లాగిన్ ఇచ్చి మీకు ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ కంపెనీ నుంచి, XYZ కంపెనీ నుంచి వస్తున్నట్టు. ఎంతసేపు అది సెట్ చేయడం పిల్లల్ని. సో అందులో మీరు ఎంత బాగా పర్ఫామ్ చేసినా మీరు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు ఎంత అన్లిమిటెడ్ ఇంటర్వ్యూస్ అన్నా ఫెయిల్ అయిపోతారు. అలా మంత్స్ వేస్ట్ అయిపోతాయి. తర్వాత అలాగే ఎలాగో ఫోన్లు ఎత్తడం మానేస్తారు. వీళ్ళు ఎలా తెలుసుకున్నారంటే, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అంటే ఓకే, చదువుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వాళ్ళ యాక్సెంట్ కనిపెట్టేశారు. ఇది యూకే వాళ్ళ యాక్సెంట్ కాదు, ఇక్కడ దేశీలోనే జరుగుతుంది. అండ్ ఆ ఫార్మాట్ కానీ, ఆ క్వశ్చన్స్ కానీ, ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ మొత్తం అది మిస్లీడింగ్గా ఉందని అర్థమైపోయింది. అలా మెల్లిగా తెలుసుకొని పాప డబ్బులు పోయాయి. సో ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటానంటే, మొన్న జరిగిన యూకే స్కామ్లో సరే వాళ్ళు అక్కడ ఉన్నారు, అది ఎప్పుడు వెడ్డిక్ట్ వస్తుందో తెలియదు. జనాలు ఫైట్ చేస్తున్నారు, బాధితులు ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది జరిగింది, వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, ఎందుకు పోలీసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినా కూడా ఎందుకు క్విక్గా రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు అంటే డిలే చేస్తున్నారు? అదే ప్రశ్న, పబ్లిక్ క్వశ్చన్ అదే. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే కదా. ఇప్పుడు ఆ విక్టిమ్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రూఫ్లు వాళ్ళు ఇచ్చారు కదా, అందుకే కదా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేయట్లేదు? ఇప్పుడు మీరు వీళ్ళని తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేట్లో పెట్టుకున్నారు, వీళ్ళు ఎందుకు క్యాష్ వైట్లో ఏమంటారు క్యాష్ మోడ్లో కట్టించుకున్నారు? అసలు వీళ్ళకి ఉన్న కన్సల్టెన్సీలు ఏంటి, ఇవి రిజిస్టర్డా, వీళ్ళు టైఅప్ అయిన కంపెనీస్ ఎంసీఎన్ రిజిస్టర్డా కాదా, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవి ఏమైనా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయా లేవా, వీళ్ళు ఈ అమౌంట్ ఎందుకు ముందే అడ్వాన్స్ 5-6 లక్షలు తీసుకుంటున్నారు, ఈ ఇచ్చిన లాగిన్లు ఇక్కడి నుంచి క్రియేట్ అయినవా అబ్రాడ్ నుంచి క్రియేట్ అయినవా, అబ్రాడ్ కంపెనీస్కి ఇక్కడి నుంచి ఎందుకు క్రియేట్ అయ్యి ఆ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నారు, ఇదంతా మీరు ఎంతసేపు సార్ కానీ చెయ్యట్లే, అన్ఫార్చునేట్లీ చెయ్యాలని కోరుకుంటున్నా. ఇవన్నీ పోలీసుల కంటే ముందు ఎవరైతే ఏ మీడియా ఛానల్ అయినా ఎవరికైనా ఇంటర్వ్యూ తీసుకునే ముందు ఓకే మీరు డబ్బులకి తీసుకుంటారు, మీ కమర్షియల్ ఆస్పెక్ట్లు అర్థమైంది, మినిమం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. మీ ఏ ఛానల్కైనా ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండడం వల్లే కదా అంత మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు అది గ్రాంటెడ్గా తీసుకొని ఇలాగా ఫ్రాడ్ కన్సల్టెన్సీ ఇవి బ్రాడ్ లైట్లో యాడ్లు పుష్ చేస్తూ మీరు ఇంటర్వ్యూలు మీరు పబ్లిష్ చేస్తే జనాలు ఏమనుకుంటారు సార్? నిజమనే అనుకుని కదా కడతారు. ఇప్పుడు మీరు ఏమైనా రూపాయి ఇస్తారంటే రూపాయి ఎవరు, మీరు ఇంకో కవర్ డ్రైవ్ ఆడతారన్నమాట. ఇప్పుడు మా సైడ్ వచ్చేస్తారు, ఇంకా వచ్చి వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి పెద్ద థంబ్నెయిల్ మామూలుగా ఉంటుంది. అసలు సాయి కుమార్ రేంజ్లో బేస్ వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఒక మిస్లీడింగ్ గేమ్. సో జనాలకి నేను చెప్తున్నా, అందరూ దొంగన కొడుకులే చెప్తున్నా కదా, అందరూ దొంగన కొడుకులే, ఎవరిని నమ్మొద్దు, మీ స్కిల్ని మీరు నమ్మండి. ఎవడైనా మీకు డబ్బులు తీసుకొని జాబ్ ఇస్తున్నాడంటే ఫేక్, డన్ అండ్ డస్టెడ్, అయిపోయింది అక్కడితో, లాజిక్ ఖతం హువా. అది ఈ కేసు విషయం. దీని గురించి ఫర్దర్ అప్డేట్స్ వస్తే, మేజర్ బ్రేక్ త్రూస్ వస్తే నేను మాట్లాడతా. నేను మెయిన్ చేయడానికి ఉద్దేశం కొత్త వాళ్ళు మోసపోకూడదు. ఎవరైనా బాధితులు ఇంకా ఉంటే, ఆల్రెడీ బాధితులు ఉన్నారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు కూడా మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయొచ్చు, ఇంకా ప్రెజర్ పెట్టొచ్చు. అండ్ ఐ రిక్వెస్ట్ మీడియా ఛానల్స్ కూడా ఒక రోజు కాకుండా న్యూస్ ఈజ్ రీప్లేస్డ్ బై న్యూస్లా కాకుండా కొంచెం ఇది ముందుకు వెళ్ళేలాగా ట్రై చేయండి. అది దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. స్కామర్స్ తాలూకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కాదు, అవేర్నెస్ ఇచ్చే వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం బూస్టప్ వస్తుంది. ఓకేనా? అనిపిస్తేనే చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.